హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండితో బయట క్రిస్పీగా, లోపల సూపర్ స్వీట్ టేస్ట్‌తో చాలా టేస్టీగా ఉండే ఈ కజ్జికాయలను ఇప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసి చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇందులో చెప్పే చిన్న చిన్న టిప్స్‌ని కూడా మీరు తప్పకుండా ఫాలో అయితే క్రిస్పీ కజ్జికాయలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన పల్లీలను ఒక ప్లేట్‌లోకి తీసుకొని పొట్టు తీసేసి, ఇప్పుడు ఈ పల్లీలను మిక్సీ జార్‌లో వేసుకొని ఇందులోకి 3 ఇలాచీని వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న దీంట్లోకి ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలిపి దీన్ని కూడా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కజ్జికాయల్లోకి స్టఫ్ రెడీ అయిపోయినట్లేనండి. చాలా బావుంటుంది. మీరు పల్లీలకు బదులు నువ్వులు తీసుకోవచ్చు, లేదా పల్లీలు, నువ్వులు కాంబినేషన్ తీసుకోవచ్చు. స్టఫ్ రెడీ అయిపోయింది కదండీ! పక్కకు పెట్టుకొని, ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇలా ఒక పెద్ద స్పూను మైదా పిండిని ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కరాచీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మైదా, కరాచీ రవ్వ యాడ్ చేయడం వల్ల కజ్జికాయలనేవి వేయించిన తర్వాత వెంటనే మెత్తబడకుండా చక్కగా క్రిస్పీగా ఉంటాయి. అలాగే కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని, ఈ పిండంతా కూడా ఈ నెయ్యి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా మన నెయ్యితో పిండిని బాగా కలపడం వల్ల గుల్లగా, క్రంచీగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగా కలుపుకోవాలి. మనం పూరికి కలుపుతాం కదండీ! అలా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి రవ్వేసాం కాబట్టి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కనీసం ఒక అరగంట అయినా పక్కకు పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ పిండి ముద్దని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని 2 కింద డివైడ్ చేసుకొని, మనం ఇక్కడ చాలా సింపుల్ ప్రాసెస్‌లో కజ్జికాయలు చేసుకోవచ్చండి. ఒక్కసారి చేసామంటే ఒక 10, 15 వరకు కజ్జికాయలు రెడీ అయిపోతాయి. అంత సింపుల్ ప్రాసెస్. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు చపాతీల్లా మనం ఒత్తుకోవాలండి వీటిల్ని. ఎంతవరకు స్ప్రెడ్ చేయగలమో అంత ఈవెన్‌గా చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకోవాలి. ఇప్పుడు వీట్ల పైన ఆల్రెడీ నా దగ్గర కజ్జికాయలు చేసేదుంది. కానీ దాన్ని యూజ్ చేయకుండా కజ్జికాయలు చేసే మౌల్డ్ లేకపోయినా సింపుల్ ప్రాసెస్ ఎలాగో మీకు చేసి చూపించబోతున్నాను. ఈ మౌల్డ్ వాడకుండా ఇలా కొంచెం ఒక ఏదైనా కప్ ఉంటుంది కదండీ! కప్పు కార్నర్స్ రౌండ్‌గా కాకుండా ఇలా కొంచెం నొక్కితే ప్రెస్ అయ్యేలా ఉండే షేప్‌ని తీసుకొని, అలాగే మీకు నచ్చిన సైజ్ తీసుకొని ఇలా రౌండ్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే దగ్గరగా ఇలా కప్పుతో ప్రెస్ చేశామంటే ఇంచుమించు ఇక్కడ నాకు 14 వచ్చినియండి. ఈ మధ్యలో పిండినంతటిని కూడా ఇలా తీసేసి, ఆ పిండిని మరొకసారి బాగా కలిపి చపాతీల్లా ఒత్తుకొని ఇలా రౌండ్ సర్కిల్స్‌లా కప్పుతో ప్రెస్ చేసుకోవడమే. ఇలాగే అన్నీ చేసి రెడీగా పెట్టుకున్నాక, ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ దీంట్లోకి సరిపడేంత స్టఫ్‌ని నేనిక్కడైతే 1½ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇలా మనకెంత కావాలో ఎక్కువ స్టఫ్ ఉంటే బావుంటుందండి. ఇలా దాన్ని ఈవెన్‌గా మధ్యలోకి పెట్టుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక మనం ఇక్కడ ఫోర్క్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే అందరి దగ్గర ఉంటుంది కదండీ! ఫోర్క్ స్పూన్‌తో ఇలా మనం డిజైన్ పెట్టాము అంటే ఇలా చేయొచ్చు. లేదు అంటే చేతిలోకి ఈ చపాతీ తీసుకొని స్టఫ్ వేసుకొని ఫస్ట్ మధ్యలోని ప్రెస్ చేసేయాలి. ఇప్పుడు ఒక కార్నర్‌ని ప్రెస్ చేసుకుంటూ మరొక కార్నర్‌ని ప్రెస్ చేసుకోవడమే. ఇలా లాక్ చేశాక ఈ ఫోర్క్ స్పూన్‌తో ఇలా ప్రెస్ చేశాము అంటే చక్కగా కజ్జికాయలు రెడీ అండి. ఇలాగే అన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. డీప్ ఫ్రై కోసం స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా అటు ఇటు టర్న్ చేస్తూ వేయించుకోవాలి. ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టాము అంటే కలర్ వెంటనే వచ్చేస్తాయి. కానీ క్రిస్పీగా అవ్వవండి. మెత్తగానే ఉంటాయి. కాబట్టి కాస్త లో టు మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇక్కడ మనం గోధుమ పిండి ఎక్కువ వాడాం కాబట్టి కొంచెం ఎక్కువ సేపు వేగాలి. అది కూడా మీడియం ఫ్లేమ్ మీద. ఇలా మంచి కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టుకోవడమే. ఎంతో టేస్టీగా బయట క్రిస్పీగా లోపల సూపర్ స్వీట్ టేస్ట్‌తో అదిరిపోయే కజ్జికాయలు రెడీ అండి. ఎక్కువగా సంక్రాంతి, దివాళీ పండగలకు చేసుకునే ఈ కజ్జికాయలను పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంటిల్లపాది
హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.